ఇక్కడ అంటే సామెత ఉంది, అందరికీ ఆధారం నేల తల్లి. ఈ నేల తల్లి లేనిదే బ్రతుకు చీకటి అని. ఆ చీకటి అంటే మాకు బీదరికం అట్లే ఉంటుంది. అంటే ఇంతకుముందు నేను కూలి పనే, వేరే ఏదో కట్ల మిల్లులో పని చేసుకుంటూ అట్లా ఇట్లా ఉంటే, అంటే ఈరోజు మాకు భూమి ఏమీ లేదు. ఒక రైతు అప్పు ఇవ్వాలంటే ఇవ్వడు. ఆ చీకటి తొలగించిందే గ్రామశ్రీ మాకే. ఆ గ్రామశ్రీ పుట్టిందే టింబక్టు కలెక్టర్ నుంచి. ఆ వెలుగే మాకే. ఒక సంఘం ఏర్పడితే ఈరోజు మాకి దాదాపు సంవత్సరం సీనియారిటీ అంతా పొదుపులో 50 రూపాయలు కట్టుకుంటా ఉంటే, దాంట్లో పొదుపు రొంత అయితే 15,000 లోన్ పొందినాం. 15,000తో నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చిన. అంటే నేను ఒకరు కూలిపోకుండా ఈరోజు నా పిల్లల్ని, నాకి ఒక కొడుకు, 2 కూతుళ్ళు, 2 కూతురికి పెళ్లి చేసిన. నా భార్య ఏం చదువుకోలే, నేను పెద్దగా 5th క్లాసే అయినా నా కొడుకు బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నాడు. ఈ చిన్న జీవాలు మా పెంపకము, మా లోన్స్ బట్టి పెద్ద రైతు కూడా మా వంక చూసే పరిస్థితి అయ్యింది. అంటే ఈ గ్రామశ్రీలో మేము చేరుతాము, మాకు చిన్న జీవాల్లో లాభాలు బాగున్నాయి అనే ఉద్దేశం చాలా మంది అడుగుతాను. కానీ మాకు షరతు ఉంది, భూమి లేని వాళ్ళే కావాలా. గ్రామశ్రీ అనేది మా కూలీ సంఘాలకి చాలా రకాలుగా, అంటే ఒకటే ఉద్దేశం. గ్రామశ్రీ ఉద్దేశము పల్లెల్లో ఉన్నటువంటి కూలీ మీద జీవనం చేసేటువంటి వాళ్ళకి సంఘంగా ఏర్పడి ఆ సంఘానికి ప్రత్యామ్నాయ ఆదాయం ఉండాలనే ఉద్దేశం. ఇక్కడ చేన్లు ఉంటాయి కదా, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఉండేవాళ్ళకి కానీ వాళ్ళకి బోర్లు బాయిలు ఉన్నా కూడా డబ్బులు మనకున్నా కూడా ఇయ్యరు. ఇవి 10 గొర్రెలు కానీ 10 మేకలు కానీ ఉన్ని మనం అర్ధరేతల్లో పోయినా కూడా మాకు అవసరం వచ్చింది ఇట్లా 10,000 కానీ 15,000 కానీ ఇవ్వండి అంటానంటే అప్పటికప్పుడే ఇస్తారు. వీళ్ళ అమ్మాయినా కూడా వాళ్ళకి వీళ్ళు తెచ్చి వాళ్ళకి ఇస్తారు అనే ధైర్యంతో మనతో నమ్మే కానీ తెచ్చిస్తారు మనకి. గ్రామశ్రీ ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు సంఘాలలో కేవలం పురుషులు మాత్రమే లేరు, మహిళలు 50%, 50% ఉంటే పురుషులు 50%. ఎందుకంటే మహిళ అనేది ఒక చిన్న ఒక అంటే వాళ్ళ పట్ల కొంచెం వివక్షత అనేది ఎక్కువ మన పురుషాధిక్యతలో ఉంది. కాబట్టి మా గ్రామశ్రీ సొసైటీ ఇప్పుడే కానీ అట్లాంటి తేడా ఉండకూడదు, ఆడ మగ అనేది ఒక్కటే అనే ఉద్దేశంతో మా సంఘాలలో ఆడవాళ్ళు అయితే లీడర్షిప్లో, ముఖ్యంగా లీడర్షిప్లో ఏమి మహిళలు ఒకరుంటే లీడర్గా పురుషులు ఒకరు. నేను ఆ రోజు నేను ఇంటికి వచ్చిన రోజు నాకేం లేదు. నేను ఇదే నాకంటే ముందు అంతకుముందే గొర్రెలు ఉండే. నేను ఇంటికి వచ్చిన రోజు సంఘంలో చేరి ఇట్లా ఇదైతే నన్ను లీడర్లా ఇప్పుడు డైరెక్టర్ గమ్మంటా అన్నారు. నాకు సంతోషం అనేది అంత ఇదిగా వస్తుందన్నమాట. నేను ఒక ఇదిగా ఉండాలా, నేను ఒక కాళ్ళ మీద నిలబడకుండా నా సొంతం కాళ్ళ మీద నేను నిలబడాలా, ఈ సంఘంలోకి చేరి ఈ సొసైటీలోకి చేరి ఇట్లా అన్నలు చెప్తారే అంత ధైర్యం మనకు రావాలా, మనం ముందుకు పోవాలా. 45 కుటుంబాలకి జీవాలు ఉన్నాయి. గ్రామశ్రీ మాకు వెలుగిచ్చినట్లే కదా, చీకటి తొలిగిపోయి వెలుగు వచ్చింది మాకు. దాన్ని నిలబెట్టుకొని మేము సాయశక్తుల్లో ప్రయత్నం చేస్తాం భవిష్యత్తులో.